హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి. అలాగే మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలుపెట్టేస్తున్నాను. మీ అందరికీ కూడా సుబ్రహ్మణ్యం షష్ఠి శుభాకాంక్షలు. అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కథ ఏమిటి? స్కంద షష్ఠి ఎందుకు జరుపుకుంటారు అనే విశేషాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అవి తెలుసుకునే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరు వినే ఉంటారు. శివ పార్వతుల రెండవ కుమారుడు, వినాయకుడి తమ్ముడు అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తులు కుమారస్వామి అని, కార్తికేయుడు అని, స్కందుడు అని, షణ్ముఖుడు అని, మురగన్ అని ఇలా అనేక రకాల పేర్లతో పిలుచుకుంటారు. కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు. కథాక్రమంలో పుత్రుడిగా పార్వతీ పరమేశ్వరులు స్వీకరించారు. తారకాసురుడు అనే రాక్షసుడి బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. ఆయన పుట్టుకకు కారణాన్ని తెలిపే కథ. తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి. అతని అరాచకాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అతనిని చంపడం ఎవరి తరమూ కాదనే పరిస్థితి ఏర్పడింది. 3 లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుడి బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణం ఉంటుంది అని చెప్తాడు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడిచిపెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృతికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్ర తేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు. 6 ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడిగా ఉద్భవిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుణ్ణి అక్కున చేర్చుకొని కైలాసం తీసుకొని వెళ్తాడు. ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్కృతికలు వానిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు 6 ముఖాలు కలవాడు అగుట వల్ల షణ్ముఖుడని, కార్తికేయుడిని అంటారు. అతడు గౌరీ శంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనే పేర్లతో పిలువబడ్డాడు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించాడు. ఆ రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు. అంటే సుబ్రహ్మణ్యం స్వామి పెళ్లి రోజనమాట. కారణజన్ముడైన ఈ బాలుణ్ణి పార్వతీ పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇచ్చారు. కార్యోన్మకుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెమలి వాహనారూఢుడై 6 ముఖాలు 12 చేతులతో ఉగ్రరూపం దాల్చి 6 చేతులతో ధనస్సులను, మరో 6 చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలస్తాడు. సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధములో తారకాసురుడిని సంహరించి విజయుడైనాడు. ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు అంటే కంటి సమస్యలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని చెప్తూ ఉంటారు. పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతానం, సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం. అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలతో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినం నాడు భక్తులు తెల్లవారుజామునే నిద్రలేచి తలంటు స్నానం ఆచరించి ఏ ఆహారము తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి పాలు,
పండ్లు, పువ్వులు, వెండి నాగ పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా నాగపూజకు సంబంధించినదే. జాతకంలో కుజదోషం వల్ల, అలాగే కాలసర్పదోషం వలన సకాలంలో వివాహం కానివారు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కళ్యాణం ఈ షష్ఠి నాడు గనక చేయించినట్లయితే అతి త్వరలోనే వారికి వివాహం అవుతుంది. లేదు అంత స్తోమత లేదు అనుకున్నవారు కనీసం ఆ వివాహాన్ని ఈ షష్ఠి రోజున చూసినా సరే వారికి అతి త్వరలోనే వివాహం జరుగుతుంది. తమిళనాడు ప్రాంతంలో ఈ రోజున కావడి మొక్కును తీర్చడం ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవడమే దీనిలోని ప్రధాన అంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు. కావడిలో మోసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది. ఈ సుబ్రహ్మణ్యం షష్ఠి చాలా ప్రసిద్ధి చెందినది. నాగప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తుల్లో ఉంది. ఎవరైతే సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున నాగప్రతిష్ఠ గనక చేసినట్లయితే వారికి తప్పకుండా సంతానం కలిగి తీరుతుంది. చూశారు కదండి వీడియో. ఈ సుబ్రహ్మణ్యం షష్ఠి రోజున స్వామివారికి సంబంధించిన ఈ కథ వినడం వలన మీకు అన్ని శుభాలే కలుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుకుంటుంది. మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.